నమస్తే పిల్లలు. ఈరోజు మనం ఒక మంచి కథ విందాం. ఒక చిన్న గ్రామంలో అర్జున్, రవి అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళ నాన్న రోజూ కష్టపడి పనిచేసేవాడు. అమ్మ ఇంట్లో పనిచేస్తూ పిల్లలను చూసుకునేది. అర్జున్ పెద్దవాడు. చదువులో చాలా బాగా ఉండేవాడు. ఇంజనీర్ అవ్వాలని అతనికి పెద్ద కల. కానీ ఇంట్లో డబ్బులు తక్కువ. ఒక్కరే చదవగల పరిస్థితి. ఇది చూసిన రవి ఒకరోజు అన్నయ్య దగ్గరికి వచ్చి అన్నాడు, అన్నయ్య, నువ్వు చదువు, నేను పనిచేస్తాను. అర్జున్ ఆశ్చర్యపోయాడు. కాదు రవి, నువ్వే చదవాలి. అప్పుడు రవి నవ్వుతూ చెప్పాడు, అన్నయ్య, నువ్వు గెలిస్తే నేను కూడా గెలిచినట్టే. ఆ రోజునుంచి రవి పనిచేయడం మొదలుపెట్టాడు. తాను సంపాదించిన డబ్బును అన్నయ్య చదువు కోసం దాచేవాడు. అర్జున్ కష్టపడి చదివాడు. అన్నయ్యకి రవి చేసిన త్యాగం అతనికి బలమిచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత అర్జున్ ఇంజనీర్ అయ్యాడు. మొదటి జీతం వచ్చిన రోజు అర్జున్ రవిని దగ్గరికి తీసుకుని చెప్పాడు, ఇప్పుడు నీ వంతు రవి, నువ్వు చదవాలి. ఇది మన ఇద్దరి కల. రవి కళ్ళలో ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి పిల్లలు. ప్రేమ, త్యాగం ఉంటే ఏ కల అయినా నిజమవుతుంది. అన్నదమ్ములు కలిసుంటే విజయం తప్పకుండా వస్తుంది. ఇది ఈరోజు కథ. వీడియో నచ్చితే లైక్ చేయండి. చిట్టి కథల లోకంకి సబ్స్క్రైబ్ చేయండి.